పరిస్థితి. నేను ఒకటే చెప్పాను ఆ రోజు, నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరం ఒకే మాట చెప్పాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇచ్చాం. సుపరిపాలనలో తొలి అడుగు మొన్ననే 1 సంవత్సరం పూర్తి చేశాం. నా జీవితంలో చాలాసార్లు 4వసారి ముఖ్యమంత్రి పదవి నాకేం కొత్త కాదు. సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఎవరికి రాని అవకాశం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను. అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిని. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. కానీ మొన్న జరిగిన విధ్వంసం నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. వ్యవస్థలన్నీ పడకేశాయి. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయిపోయింది. డిపార్ట్మెంట్స్ ఎవరు పనిచేసే పరిస్థితి లేదు. నాలాంటి వాడికి 1 సంవత్సరం పట్టింది. ఈ సంవత్సరంలో మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, సంక్షేమాన్ని ఎక్కడా తక్కువ చెయ్యం, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నాంది పలుకుతాం. అభివృద్ధి లేకపోతే ఆదాయం పెరగదు, సంపద రాదు. అప్పులు చేస్తే తిరిగి అప్పులు కట్టలేక అప్పులు ఇచ్చేవాళ్ళు అప్పులు ఇవ్వరు. అదే మాదిరిగా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వస్తుంది. ఇది ఒక సిద్ధాంతంగా నేను చెప్పాను. అభివృద్ధి చేస్తాను, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. వచ్చిన ఆదాయం పేదవాళ్ళ సంక్షేమానికి మళ్ళీ అభివృద్ధి ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఆ దిశగా ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూడండి, ఈ 1 సంవత్సరంలో ఒక్క పెన్షన్లు మీరు చూస్తే ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఎవ్వరు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా లేదు. మన రాష్ట్రంలో మీరు చూస్తే 4,000 ఓల్డేజ్ పెన్షన్, 6,000 దివ్యాంగుల పింఛన్, 10,000 రూపాయలు లెప్రసీ వచ్చినా లేకపోతే డయాలసిస్ చేసుకుంటున్నా ఇబ్బందులను 10,000 ఇచ్చాం. కొంతమంది బెడ్కి పరిమితమై ఇంట్లో వాళ్ళ సేవలు చేస్తూ ఇబ్బందులు పడే వాళ్ళ పట్ల మానవతా దృక్పథంతో 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం 4,000, 6,000 ఇస్తే హర్యానాలో 2,500, 2,250, 2,250 ఇచ్చే పరిస్థితికి వచ్చారు వికలాంగులకైతే. తెలంగాణ కూడా రాష్ట్రం రిచ్ రాష్ట్రమైనా వాళ్ళు ఇచ్చే పరిస్థితి. పెద్ద పెద్ద రాష్ట్రాలు ఆదాయం ఎక్కువ ఉన్నాయి, మనతో దరిదాపుల్లో కూడా లేని పరిస్థితి ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఇవ్వడంలా, జనాభా దామాషా ప్రకారం చూస్తే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నాం. మనతో సమానంగా ఏ రాష్ట్రం కూడా చూస్తే దగ్గర 13%, అంటే 100కి 13 మంది ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నెలకు 2,750 కోట్ల రూపాయలు పింఛన్లు ఇస్తున్నాం. ఈ ఊర్లో కూడా చూస్తే ఈ జిల్లాలో 103 కోట్ల రూపాయలు నెలకు పింఛన్లు ఇస్తున్నాం. దీనివల్ల దగ్గర 33,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మన తర్వాత తెలంగాణలో 8,000 కోట్లు, కేరళలో 7,200 కోట్లు. ప్రజలు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు మీరు ఒక్కసారి చూశారు, 5 సంవత్సరాలు తీసుకున్నారు, పెంచుతూనే పోతానని చెప్పి 200 రూపాయలు పెంచేవాళ్ళు.
నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, ఏప్రిల్ నుంచి పింఛన్లు పెంచి ఇస్తానని చెప్పి గడిచిన కాలానికి కూడా పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం